तेलंगाना के अजला से हैदराबाद मुंतकिल होने वाले खानदानों को भी जारी किए जाएंगे नए राशन कार्ड। वजीर ट्रांसपोर्ट व बहबूद पसमानदा तबकात पूनम प्रभाकर ने ऐलान किया कि नए राशन कार्ड्स के लिए 16 से 20 जनवरी के दौरान फील्ड सतह पर इस्तेफादा कुनिंदगान की शनाख्त और इनकी तस्दीक का अमल मुकम्मल किया जाएगा। उसके बाद 26 जनवरी से नए राशन कार्ड्स के इजरा का अमल शुरू किया जाएगा। हैदराबाद में इतवार के रोज ओहदेदारों के साथ एक इजलास के बाद मीडिया से बात करते हुए वजीर मौसूफ ने कहा कि शनाख्त शुदा इस्तेफादा कुनिंदगान का डेटा 21 जनवरी से रजिस्ट्रेशन के लिए दर्ज किया जाएगा और उसके बाद नए राशन कार्ड फराहम किए जाएंगे। इन्होंने वजाहत की कि नए राशन कार्ड जारी करने के लिए साबिक में बनाए गए खवायद व जवाबित को ही मद्देनजर रखा जाएगा ताकि मुस्तहिक अफराद को इनके हुकूक से महरूम ना किया जाए। वजीर पूनम प्रभाकर ने यकीन दहानी कराई कि वो खानदान जो अजला से नकल मकानी करके हैदराबाद मुंतकिल हो चुके हैं, इनको भी राशन कार्ड जारी किए जाएंगे ताकि वो भी हुकूमती सहूलतों से इस्तेफादा हासिल कर सके। इन्होंने कहा कि हुकूमत की कोशिश है कि कोई भी मुस्तहिक खानदान राशन कार्ड से महरूम ना रहे और फील्ड सतह पर जारी शनाख्ती अमल को शफाफ और मौसर बनाया जाएगा। मजीद ये कि हुकूमती इक़दामात का मकसद मुस्तहिकीन को ग़िज़ाई तहफ़्फ़ुज़ फराहम करना और राशन कार्ड के इजरा को अवाम के लिए आसान और काबिल एतमाद बनाना है। రేషన్ కార్డులు రాలేదు, ఒక ఇంట్లో పుట్టిన బిడ్డ ఇంకో ఇంటికి కోడలుగా మారినా లేదా ఆ ఇంట్లో కొత్తగా అనేక మంది పిల్లలు వచ్చినా లేదా ఇతరత్ర అంశాలు మైగ్రేట్ అయినా రేషన్ కార్డులకు సంబంధించిన కొద్ది ఇబ్బంది ఉన్నది. కాబట్టి ప్రభుత్వం చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ, ఉదాహరణకు ఒక ఇంటి బిడ్డ ఒక ఇంటి కోడలైతే వెంటనే పేరు మార్పిడికి సంబంధించి అవకాశం కావచ్చు, న్యూ ఎంట్రీస్ కావచ్చు, బైఫర్కేషన్ ఆఫ్ ఫ్యామిలీ అంటే కుటుంబంలో పెళ్లి అయిపోయిన తర్వాత వేరే కుటుంబం పెద్దగా ఇల్లు కార్డు తీసుకోవాలనే అంశం కావచ్చు. ఈ విధంగా అన్ని రకాల రేషన్ కార్డులు ఇవ్వడానికి కొరకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. మొన్నటి 10వ తేదీ నాడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అది అమలు చేయడానికి సంబంధించి ఈరోజు అంటే 11వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల తెలంగాణలో ఉన్నటువంటి అన్ని 10 ఉమ్మడి జిల్లాల్లో జిల్లా ఇన్ఛార్జీల మంత్రుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడం, అక్కడ ఉండబడేటువంటి బాధ్యతల్ని డిసెంట్రలైజ్ చేసే కార్యక్రమం కొనసాగింది. అందులో భాగంగా ఇలా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన సమావేశం గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారితో పాటుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో సహా మొత్తం అన్ని రకాల డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులతోటి సమావేశం జరిగింది. ఇందులో